పర్ఫెక్ట్ విజన్, ఒక పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉన్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు రాజమౌళి గారే అని. ఎందుకంటే ఆయన తీసే ప్రతి సినిమాలు స్టెప్ బై స్టెప్ మీరు చూసుకుంటూ పోతే 'మగధీర' నుంచి హిందీ మార్కెట్ ట్రై చేశారు. తర్వాత అది 'బాహుబలికి' బాగా హెల్ప్ అయింది. ఆ తర్వాత 'ఈగ'కి కూడా బాగా హెల్ప్ అయింది చెప్పాలంటే. నెక్స్ట్ 'బాహుబలి' తర్వాత 'ట్రిపుల్ ఆర్'కి ఇంటర్నేషనల్ మార్కెట్‌కి చాలా హెల్ప్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' తర్వాత 'వారణాసికి' ఏమైందంటే గ్లోబల్ మార్కెట్, ఆస్కార్ లెవెల్, రిలీజెస్ ఇవన్నీ ఆయనకు అలవాటు పడ్డాయి. ఇట్లా స్టెప్ బై స్టెప్ తెలుగు సినిమా ఖ్యాతిని ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నాడు. అండ్ 'వారణాసి' అనే సినిమాని 120 దేశాల్లో, 120 భాషల్లో రిలీజ్ చేయబోతున్నాడని తెలిసి చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బికాజ్ అది మంచి తెలివి ఉన్న నిర్ణయం. ఎందుకంటే సినిమా అనే ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నప్పుడు నీ ప్రోడక్ట్ అది. ఒక నిర్మాత కొన్ని కోట్లు పెట్టి తీసుకుంటాడు. దాన్ని నువ్వు ఏ భాషలోకైనా అనువదించి ఎక్కడైనా రిలీజ్ చేసుకోవచ్చు. నీ ఇష్టం. అంటే ఒక వస్తువు మన దగ్గర ఉంటే ఎన్ని రకాలుగా సంపాదించుకోవచ్చు, నిర్మాతకి ఎన్ని రకాలుగా లాభం తెచ్చిపెట్టవచ్చు అన్న పర్ఫెక్ట్ విజన్ ఉన్న డైరెక్టర్ రాజమౌళి గారు. ఆయన ఇప్పుడు తీసే 'వారణాసి' సినిమా బేసిక్గా రాజమౌళి గారు ఏ సినిమా అయినా సరే 3 ఏళ్ళు ఉంటుంది, 5 ఏళ్ళు ఉంటుందని మాట్లాడుకుంటారు. బట్ నెక్స్ట్ ఇయరే రిలీజ్ చేసిపోతున్నాను అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశాడు. April 7, 2027. మరి ఆ రోజే ఎందుకు, ప్రత్యేకత ఏంటి అని చాలామంది ఆన్లైన్లో సెర్చ్ చేస్తే తెలిసిన కొన్ని వివరాలు ఏంటంటే 7కి రిలీజ్ చేస్తే బుధవారం రోజున ఉగాది ఉంది. ఆ తర్వాత అది లాంగ్ వీకెండ్ అవుతుంది. తమిళ వాళ్ళకు కూడా ఆ గుడి పద్వా ఇవన్నీ దేశవ్యాప్తంగా మంచి రోజు, అది సెలవు దినమే. ఇంకా చెప్పండి, మన తెలుగు రాష్ట్రాలనే కాదు, అటు తమిళ్లో కూడా. నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ వీక్, ఇప్పుడు ఆ వీక్ అయ్యింది సరే, వీక్ ఎలాగో నెట్టుకొచ్చాం. మరి నెక్స్ట్ వీక్ ఏంటి అంటే ఆ నెక్స్ట్ వీక్ కూడా 2 సెలవులు వచ్చాయి. అంబేద్కర్ జయంతి ఉండి 14th అండ్ 15th అనుకుంటే శ్రీరామనవమి ఉంది. సో ఇట్లా 2 వారాల్లో సెలవులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనాలు ఇంటి పట్టు నుండి ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ వీక్ మిస్ అయిన వాళ్ళు ఈ లోపైన చూసే అవకాశం ఉంది. దీన్ని బట్టి కలెక్షన్స్ పెంచుకోవచ్చు. సరే ఇప్పుడంటే ఏదో జియో ఉంది, అదనపు రేట్లు పెట్టొద్దు, అదనపు షోలు వేయొద్దు అని ఉంది. మరి అప్పటికి ఏమైనా మారుద్దో ఏంటో మనకు తెలియదు. 2 years తర్వాత సిచ్యువేషన్. ఒకవేళ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తెలుగు స్టేట్స్లోనే ఉంటాయి. వీళ్ళు ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మిగతా స్టేట్స్లో పర్మిషన్ తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే 120 దేశాలు అంటే చిన్నప్పుడు ఎప్పుడో మీరు చూసుంటారు లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అని ఏవో ఇంగ్లీష్ సినిమాలన్నీ సమ్మర్లో తెలుగులో రిలీజ్ అయ్యేవి. కొన్ని వేల కోట్లు వసూలు చేసేది. వేల కోట్లు ఎలా వసూలు అవుతాయి ప్రతి సినిమా కంటే? నువ్వు రిలీజ్ చేసుకునే థియేటర్ల సంఖ్య, నువ్వు ఆడించుకునే షోలు, నువ్వు పెట్టుకునే రేటు. ఈ సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా సినిమా కలెక్షన్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. నువ్వు 1,00,00,000 థియేటర్లో రిలీజ్ చేసుకుంటే మొదటి రోజే కొన్ని కోట్లు వస్తాయి. ఓకేనా? నువ్వు 1,00,000 థియేటర్లు రిలీజ్ చేసుకుంటే మొదటి రోజే కొన్ని లక్షలు వస్తాయి, లక్షల కోట్లు కూడా వస్తాయి. సో ఇట్లా దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఎంత కమ్ముకుంటే అంత, నీ ఇష్టం, అది యువర్ ప్రోడక్ట్. సో అట్లా తీసుకుంటూ పోతే April 7th అనేది డేట్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి చాలామందికి పూనకాలు వచ్చేసాయి. ఇప్పుడు April 7th డేట్ అంటే నెక్స్ట్ ఇయర్ నన్ను అడిగితే ఈ ఆల్మోస్ట్ సంక్రాంతి అయిపోయిన తర్వాత ఆ 3 నెలలు ఇదే పనిగా దీని ప్రమోషన్స్ పనిలో ఉంటారు. ఏదో ఒక పాట రిలీజ్ చేసుకోవడం. అప్పుడెప్పుడో 'బాహుబలిలో' ఒక్కొక్క క్యారెక్టర్ని రిలీజ్ చేస్తా వెళ్ళారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్లు 3 ముందే రివీల్ చేశారు. టైటిల్ లాంచ్ని చాలా పెద్దగా పెట్టుకున్నారు. ఒక మంచి విషయం ఏంటో చెప్పనా? ఇప్పుడు 'కాంతారా' సినిమా 'కాంతారా' అనే టైటిల్తో దేశవ్యాప్తంగా రిలీజ్ అయితే దేశవ్యాప్తంగా అందరికీ ఆ తులునాడులో ఉన్న కల్చర్ ఏంటనేది అర్థమైంది. సేమ్ అలాగే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ద టైటిల్ వాజ్ 'వారణాసి' అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చించుకుంటారు. వారణాసి ఏంటిది, ఎక్కడ ఉంది? ఇట్లాంటి సినిమాల వల్ల యునెస్కో మన కొత్త టెంపుల్స్ని గుర్తించి వాటిని ప్రపంచ వారసత్వ సంపదగా చేస్తే టూరిజం ఇంకా డెవలప్ అవుతుంది. ఈ అంటే ఇప్పుడు చరిత్ర ఎట్లాగో చెప్తారు. అండ్ కొన్ని 100 ఏళ్ల క్రితం రామాయణాన్ని తీసుకున్నారు, ఇంకా ఏవేవేవో తీసుకున్నారు, భారీ సెట్లు. అలాగే చిన్నమస్తా దేవి. అసలు ఎందుకు ఇలా తిప్పారు? ఈ టైం ట్రావెల్ ఏంటి? రాజమౌళి గారి విజన్ ఏంటి? ఇవన్నిటికి సమాధానం రావాలి అంటే సినిమా సంబంధించినటువంటి ఏదన్నా ఒక చిన్న టీజరో ట్రైలరో రిలీజ్ అవ్వాలి. అంటే ఈయన బర్త్డేకో లేక ఆయన బర్త్డేకో ఏదో ఒకటి రిలీజ్ చేస్తే 100% అంటే నెక్స్ట్ ఇయరే రిలీజ్ కాబట్టి ఇంకా సంవత్సరమే ఉంది కాబట్టి 100% అందరికి ఒక కన్క్లూజన్కి అయితే వస్తారు. అండ్ ఇప్పటి నుంచే దీనికి ఆల్మోస్ట్ ట్రేడ్ బిజినెస్ మొదలైపోయింది. మేమంటే మేము అని చెప్పి ఎగబడే వాళ్ళు కూడా ఉన్నారు.
బట్ వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇప్పుడే ఇస్తారో లేదో చెప్పలేము. ఎందుకంటే అంచనాలు పెరుగుతున్న కొద్దీ రేటు కూడా పెరగొచ్చు, చెప్పలేం. మరి ఈ పూర్తి షూట్, పూర్తి పోస్ట్ ప్రొడక్షన్ అయితే తప్ప వీళ్ళకి ఎంత ఖర్చయిందనేది కూడా ఒక ఫిగర్ అనేది బయటికొస్తది. ఆ ఖర్చుని రాబట్టుకునే ప్రయత్నంలో వాళ్ళప్పుడు బిజినెస్ చేసుకోవాలి. సో, ఇదంతా కూడా అవ్వడానికి ఒక 1 ఇయర్ అయితే ఎలాగో పడుద్ది. బట్ ఎట్లా రిలీజ్ డేట్ వచ్చింది కాబట్టి ఫ్యాన్స్‌లో ఒక టైప్ ఆఫ్ ఉత్సాహం. మా హీరో ఖచ్చితంగా నెక్స్ట్ ఏప్రిల్‌కి వస్తాడు. ఆల్రెడీ వీళ్ళకి అచీవ్ చేసేసారు. అండ్ మిగతా సినిమాలు కూడా ఏప్రిల్‌కి రావాలనుకున్న వాళ్ళు, అమ్మో! రాజమౌళి వస్తున్నాడా అని చెప్పేసి కొంచెం అటో, కొంచెం ఇటో జరుపుకునే అవకాశం ఉంది. థాంక్ యూ సో మచ్.